టోపీ కథ. ఈ కథ పేరండి ఎలుక టోపీ. ఆ ఎలుకకి చూడండి దారులు ఏంటంటే ఒక పాత గుడ్డ కనబడింది. ఆ గుడ్డను తీసుకెళ్ళి బట్టలు ఉతికేవాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాగా పొగిడి, నువ్వు ఏ బట్టలైనా మురికి లేకుండా బాగా ఉతుకుతావంటగా, ఈ యొక్క నాది ఈ గుడ్డ ఒకసారి ఉతికి పెడతావా అని వాడిని పొగిడి ఆ యొక్క పాత గుడ్డను ఉతికించుకుంది. ఉతికించుకున్న తర్వాత అది దర్జీ దగ్గరికి వెళ్ళింది. దర్జీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాంటి బట్టనైనా ఎలా కావాలంటే అలా కొడతావంటగా అని అతన్ని పొగిడి తనకు టోపీ తయారు చేయించుకుంది. ఆ టోపీకి తయారు చేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే రాజుగారు కనిపించారు. రాజుగారు కనిపిస్తే రాజుగారిని ఏమంది టోపీ, ఓ రాజుగారి కిరీటం కంటే నా టోపీ గొప్పది, రాజుగారి కిరీటం కంటే నా టోపీ గొప్పది అని బాగా ఇలా అరుస్తుంటే రాజుగారి కోపం వచ్చి దాని టోపీ లాగేసుకున్నారు. రాజుగారు ఏం చేశారు, రాజుగారు టోపీ లోకుంటే అది డొప్పు కొడుతూ రాజుగారు దొంగ, నా టోపీ దొంగిలించాడు, రాజుగారు పిచ్చగాడు అని అరవడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి రాజుగారి కోపం వచ్చి దాని టోపీ దానికి విసురు కొట్టాడు. అప్పుడేమన్నా రాజుగారు పిరికివాడు, తిరిగి నా టోపీ నాకు ఇచ్చేశాడు అని డొప్పు కొడుతూ మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. ఈ ఎలుక టోపీ కథలో మనం ఏం తెలుసుకున్నాము, శక్తివంతులైన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన దగ్గర ధైర్యం ఉంటే వాళ్ళను కూడా ఎదిరించవచ్చు. ఓకేనా? ఈ కథ పేరేంటి?